శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. జగన్ దృష్టిలో పడేందుకే టీడీపీ నేతలపై అవాకులు చవాకులు. దువ్వాడ శ్రీధర్పై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు. పలాసలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటే శ్రీశమ్మను స్థానికేతురాల మాజీ మంత్రి శివాజీ చలవతోనే పిఎస్సిఎస్ చైర్మన్ అయ్యావు, మర్చిపోయావా? రాజకీయ రంగంలో మచ్చలేని కుటుంబం గౌతు కుటుంబం అని టీడీపీ నేతలు తమ్మినేని గంగారాం, కుత్తుం లక్ష్మణ్లు, దువ్వాడ సంతోష్ కుమార్ నాయుడు, దువ్వాడ శ్రీహర్ష తదితరులు పేర్కొన్నారు. ఇటీవల వైసీపీ అని చెప్పుకొని తిరిగే దువ్వాడ శ్రీధర్ గౌత కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడి వైసీపీ టికెట్ సంపాదించుకునేందుకు అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. గౌతు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీది కాదని హితవు పలికారు. పలాసలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని గడిచిన ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే గౌతు శిరీషను స్థానికేతరాలిగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దువ్వాడ శ్రీధర్ సోదరుడు దువ్వాడ శ్రీనివాస్ పలాస నుండి వెళ్లి టెక్కలిలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయన అక్కడ స్థానికేతుడా కాదా అని ప్రశ్నించారు. బుజ్జిడిమెట గోల్డెన్ ల్యాండ్స్ అక్రమంగా అమ్ముకున్న శ్రీధర్ గౌతు కుటుంబంపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆమె నాయకత్వాన్ని బలపరుస్తూ శ్రీధర్ మరో సోదరుడైన దువ్వాడ శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీలో చేరిన అంశాన్ని ప్రస్తావించాడు. ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేయడానికి సిద్ధంగా లేరు. లిక్కర్ అధిక రేట్లపై మాట్లాడుతున్న మీరు 25 లక్షల రూపాయలు గుడ్విల్ తీసుకోకుండా మీరే ఎంఆర్పీకి అమ్మొచ్చు కదా. మీలా కక్షపూర్తి రాజకీయాలు చేసే ఉద్దేశం గౌతు కుటుంబానికి ఉంటే ఈ పాటికి మీలాంటి వారు ఒక్కరు కూడా ఉండి ఉండరు. ఆమె దృష్టి ఎప్పుడూ అభివృద్ధిపైనే. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము అనుకునే నువ్వు ముందు రోజు నేను తర్వాత రోజు ఇస్తాను అనే ఒక పద్ధతిలో మాట్లాడుకునే గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి మీద అభివృద్ధి చేయలేదు అని చెప్పి ఒక నెపంతో ప్రజలందరికీ తప్పుడు సమాచారం చేరవేశారండి. కానీ ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టిన నుండి ఈరోజు వరకు ఏ గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగిందన్నది మేము వైట్ షీట్తో సహా మీకు అందించగలం. నిన్న మా మిగతా నాయకులు కూడా అందించారు కూడా, ప్రెస్ వాళ్ళకి కానీ ప్రజలందరికీ కానీ గౌరవ శ్రీధర్ గారు మీరు ఒక 20 మంది ప్రెస్ మీట్ ముందు, ఒక 20 మంది విలేకరుల ముందుగానే వైసీపీ సాక్షి ప్లాన్ చేసుకున్న ప్రకారంగా వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడితే మీ బృందంలోనే శ్రీధర్ అప్పలరాజు ఎవరో ఒక ఇద్దరిని పంపించి వాళ్ళిద్దరితో మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఉండే విధానానికి పూర్తి వ్యతిరేకంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మాట్లాడాలి అనే ఒక సందేశం వాళ్ళు ఇస్తే మీరు మాట్లాడినట్టు ఉందండి. కానీ నిజానికి మీరు మాట్లాడిన ప్రతి విషయం కూడా ఏది కూడా సబ్జెక్టుకి దగ్గరగా కూడా లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ గౌరవ ఎమ్మెల్యే గారు వ్యక్తిగత కక్షలకే పోవాలి, మీ మీద కేసులే పెట్టేయాలి అనుకుంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదండి. ఎందుకంటే మీ వెనక మీ అనుచరులు చేస్తున్న అరాచకాలు కానీ, మీ అనుచరులు నడుపుతున్న వ్యాపారాలు కానీ, లేకపోతే మీ అనుచరుల రూపంలో ఉన్న అప్పలరాజు ఏజెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా చేస్తున్న తప్పుల్ని గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టి సరే ఎవరు చేసిన తప్పులకి వాళ్ళే పోతారు అనే ఉద్దేశంతో వదిలేశారు. కాబట్టి ఈరోజు లేనిపోని మాటలన్నీ మాట్లాడి మీరు ఆ రోజు ఎవడైతే భూములు దోచుకున్నాడో వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించలేదు, అలానే ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించలేదు, ఎవరైతే ఆ హత్యకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరితో కూడా మీ బృందంతోనే మీటింగులు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట ఆడిన పరిస్థితి లేనప్పుడు ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి ప్రెస్ ముందు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి స్థానికత మీద కానీ, లేకపోతే వ్యక్తిగత విషయాల మీద కానీ, వారి భర్త వెంకన్న చౌదరి గారి మీద కానీ తప్పుడు మాటలు మాట్లాడి, అంటే మహిళ మీద అంటే ఎక్కడ మళ్ళీ జనాలంతా అఫెండ్ అవుతారని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి భర్త అయిన వెంకన్న చౌదరి గారి మీద మీరు మాట్లాడిన తీరు నిజంగా ఆధారాలు మీ దగ్గర ఉంటే పెట్టండి.
ఆధారాలు లేకుండా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. అందులో తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, కూటమి నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మనం ఎవరి మీద అసత్య ఆరోపణలు చేయొద్దు, చేస్తే వదిలే ప్రసక్తి లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ప్రతి అంశానికి కూడా మేము సమాధానం ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్నందుకు నిజంగా ప్రజలందరూ కూడా బయట మీకోసం ఇది చాలా తప్పుగా మాట్లాడారనే మాటలే మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారములు. గత 2 రోజుల నుండి పలాస కాశీబుగ్గులో ఉన్నటువంటి దువ్వాడ శ్రీధర్ అనే వ్యక్తి గౌతు కుటుంబం పైన అవాకులు చవాకులు పేలుతున్నాడు. గౌతు కుటుంబానికి విమర్శించే స్థాయి నీకు లేదు. నీవు కేవలం ఒక వార్డు కౌన్సిలర్ మాత్రమే. గౌతు కుటుంబం పెట్టిన భిక్ష వల్లే నీవు పిఎస్సిఎస్సి ప్రెసిడెంట్ అయ్యావు. లేదంటే నీవు ఆనాడు ఓన్లీ డైరెక్టర్గా మాత్రమే మిగిలి ఉండేవాడు. ఒక సిర్లబుజ్జి నీ కాదని సౌమ్యుడువు, చదువుకున్నాడువు, ఒక విద్యావేత్తవు, ఒక లాయరు అని చెప్పే ఈ రైతాంగానికి ఉద్ధరిస్తావని చెప్పి నిన్ను పిఎస్సిఎస్ ప్రెసిడెంట్గా చేయడానికి ఆనాడు మా డైరెక్టర్ నీకు ఇచ్చి నీకు చైర్మన్ చేశారు గౌత్ శ్యామ్ సుందర్ శివాజీ గారు. ఈరోజు నువ్వు ఆ కుటుంబం ఏం చేశారు? స్థానికేతర గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. స్థానికేతలు అంటే ఎప్పుడో నువ్వు స్థానికేతరుడు అంటున్నావు. ఈరోజు పలాస మండలం లొద్దపద్ర పంచాయతీలో సుమారు 30 సెంట్లు విస్తీర్ణంలో ఒక ఇల్లు కట్టుకొని అదే ఇంటి నామినేషన్ వేసి శాసనసభ్యురాలుగా 40,000 పైచిలకు మెజార్టీతో గెలిచింది ఆవిడ. అది స్థానికేతరులు అయితే స్థానికులు ఎందుకు ఓట్లేసి గెలిపిస్తారు? నువ్వు నీ అన్నదమ్ములు ఎందుకు ఎమ్మెల్యేలు అయిపోలేదు, ఎంపీపీలు అయిపోలేదు, చైర్మన్లు అయిపోలేదు? ఎందుకు? కేవలం ఒక వార్డు కౌన్సిలర్గా మాత్రమే మీరు మిగిలారు. ఈరోజు మీ అన్నయ్య దువ్వాడ శ్రీనివాస్ పలాస వ్యక్తి అయ్యి టెక్కల్లో ఎలా పోటీ చేస్తున్నాడు? పత్రికా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు దువ్వాడ శ్రీధర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలడం జరిగింది. మరి అతను ఈ పలాస నియోజకవర్గంలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడైనా బయట ఉన్నారా అనేది అర్థం అవ్వట్లేదు. మరి ఇన్ని సంవత్సరాలు ఈ గౌతు కుటుంబం అనేది మరి ఇదే ప్రాంతంలో మరి శివాజీ అన్నయ్య గారు అయితే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి కూడా